ఆలయంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాము. I bring greetings to you all in Jesus' name. దహించు అగ్ని టీవీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. Through Dahinchu Agni TV ministry, many people are being blessed. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతుంది. God's supernatural miracle is going to take place in your life. ఏప్రిల్ నెలలో దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. In the month of April, God is going to do something miraculous. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోతాయి. All the days of your sorrow will be ended. మీకు మేలు వెంబడి మేలు జరగబోతున్నాయి. Miracle after miracle you're going to see in your life. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May God bless you. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Let's have a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you, Lord. ఇప్పుడే ఆశీర్వదించండి. Right now bless, Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభువా. Give them the abundant grace, Lord. మీరే అద్భుతం జరిగించమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only do a miracle and strengthen them, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God. కీర్తన 65:2లో In Psalm 65 and verse 2, దేవునికి ఇవ్వబడిన ఒక నామాన్ని గురించి రాయబడి ఉంది. it is written about a name given to God. ప్రార్థన ఆలకించువాడు. The God who listens to our prayers. ఈ భూమిలో ఉన్న సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారంట. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. It is written in the Bible that our God is a God who listens to our prayers because all the flesh will come to him. హల్లెలూయా. Hallelujah. కొన్నిసార్లు దేవుడు నా మనవిని ఆలకించట్లేదని దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. There are some people, sometimes they think that they become sad because God is not listening to my prayers. నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. There are many people who are worried saying that I am praying God but God is not listening to my prayers. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మరికొందరు. Some people say God is delaying. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? God is somewhat delaying. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? Why God is delaying? అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి. For everyone miracles are happening. అందరికీ మేలు జరుగుతున్నాయి. Everybody are experiencing benefits. కానీ నా విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? But in my case, why God is delaying? అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. There are people who are worried like this. దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలంలో ఏదైనా చేస్తాడు. Dear children of God, in the right perfect time God will do anything. ఏ అద్భుతమైన చేస్తాడు. Any miracle he will do for you. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ప్రార్థన యొక్క 4 కోణాల గురించి రాయబడి ఉంది. In 1 Kings chapter 3 it is written about the 4 dimensions about prayer. అయితే
ఇది సొలొమోను చేసిన ప్రార్థన. This is the prayer offered by Solomon. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని బిడ్డలారా దేవునికి అనుకూలమైన ప్రార్థన గురించి రాయబడి ఉంది. A prayer that is favorable to God. హల్లెలూయా. Hallelujah. ఈ 4 వెవ్వేరు కోణాలు కలిగిన ఈ ప్రార్థన సామాన్యపు ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన. The prayer which is 4-dimensional, what we see here, it is not a common prayer, but it is a favorable prayer to God. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుని బిడ్డలారా But ఈ యొక్క సత్యానికి అనుసంధానం చేయబడిన మరొక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. I would locate you to another scripture in relation to this particular scripture. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినానో మనకు ఆయన దయచేస్తాడనేదే మనకు దేవుడు ఇచ్చిన ధైర్యం. The only boldness what we have in God is that, as it is written in 1 John chapter 5 verse 14, whatever we ask according to his will, he hears and give us. దేవునికి అనుకూలమైన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన. The meaning of the prayer that is according to his will is a prayer that is favorable to God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మనము అడిగేది దేవుని ముందు పెట్టేది దేవుని చిత్తమా కాదా అనేది మనం మొదటిగా తెలుసుకోవాలి. So we should know first of all that whatever the prayer we present before God and ask before God, whether it is according to the will of God or not. మనం అడిగేది వాక్యానుసారమైనదా కాదా అనేది మనం చూడాలి. So we need to check whether whatever we are asking is biblical or not. దేవుని నుండి ఆశించే ఏ ఒక్క కార్యమైనా ధనాపేక్షతోనో లేకపోతే పేరాశతోనో లేకపోతే ఇంకొక పాపముతోనో కనెక్ట్ అయి ఉంటే కనుక దేవుడు ఎలా ప్రార్థనలకు ఇస్తాడు? If we do a prayer expecting with greediness and expecting more riches or any other kind of negative mindset, how can God will give you? దేవుడు ప్రార్థనలకించడు. God will not listen to the prayer. హల్లెలూయా. Hallelujah. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, It is written in epistle to James. మీరు మీ భోగాలను బట్టి అడుగుతున్నారు కాబట్టి మీకు ఆయన దయచేయలేదు. Because you are asking God according to your luxuries, that is the reason God did not give you. మీ స్వలాభం కోసం మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మీరు అడుగుతున్నారు. You are asking for your self benefit and self satisfaction. అందుకొరకే దేవుడు మీకు ఇవ్వట్లేదు అంటున్నాడు. He says there, that is the reason God is not giving you. ఈ వాక్యాలన్నీ మనల్ని దేవుని బిడ్డలారా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాయి. All the scriptures tell us and guide us that how we need to pray. హల్లెలూయా. Hallelujah. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. Let us read James chapter 4 and verse 3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో దొరుకుటలేదు. You ask and do not receive because you ask amiss that you may spend it on your pleasures. దురుద్దేశముతో అడుగుతున్న ప్రతి ఒక్కడు దేవుని నుండి దేనైనా ఆశించటం అసాధ్యమైన కార్యం. So when anybody asks because of any kind of negative interest in it, you cannot receive it. మీ ఉద్దేశం దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. Your purpose should be very favorable in the sight of God. మీ ఆలోచన దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. Your thoughts and ideas should be very proper in the sight of God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God's name. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా The మాట్లాడుతున్నాడు. Holy Spirit God is speaking very clearly. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. కనుక దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన మన జీవితంలో అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని విడుదల తీసుకొని వస్తాయి. That is the reason the prayer what you do according to the will of God, which is favorable to God, bring miracles, blessings and deliverance in your life. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ సొలొమోను ఏం అడిగాడో దేవునితో ఒకసారి పరిశీలన చేద్దాం. Let us examine what Solomon has asked from God. దేవుని యొక్క జ్ఞానమును అడిగాడు. He asked wisdom from God. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. It is in 1 Kings chapter 3 and verse 12. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మొదటి రాజుల గ్రంథం
3వ అధ్యాయం 9వ వచనం. It's 1 Kings chapter 3 and verse 9. జ్ఞానం కలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. He prayed before God to give him heart of wisdom. జ్ఞానాన్ని అడగటం అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన అనేది దేవునికి అర్థమైంది. So God understood that whatever Solomon asked, that is wisdom, is according to the will of God and favorable in the sight of God. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు ఆయన అడిగిన జ్ఞానాన్ని ఇచ్చాడా? Did God give the wisdom Solomon asked for? దేవుడు ఇచ్చాడు. God has given him. హల్లెలూయా. Hallelujah. గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. He has given a big, huge knowledge. హల్లెలూయా. Hallelujah. జ్ఞానములోనే శ్రేష్టమైన విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. In the knowledge and the wisdom only God has given the best one. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి. Because in the Holy Bible there are different types of wisdom. జ్ఞానం అనే మాటకి 2 గ్రీక్ వర్డ్లు రాయబడి ఉంది. And 2 గ్రీక్ వర్డ్ వాడుతున్నారు. For the word wisdom there are 2 Greek words. మొదటిది ఏంటంటే బనార్జీ. The first one is banarji. అది లోక సంబంధమైన జ్ఞానం. That is a worldly knowledge. అంటే వేరే మాటలు చెప్పాలంటే ఆత్మీయత లేని జ్ఞానం. In the other words, it is a unspiritual wisdom. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అది సొలొమోనుకి ఇవ్వలేదండి. God did not give Solomon that. హల్లెలూయా. Hallelujah. ఏది అన్స్పిరిచువల్ విజ్డమ్? What is unspiritual wisdom? మనుషుల జ్ఞానం. It is human wisdom. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. It is in 1 Corinthians chapter 1 and verse 27. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ లోక జ్ఞానాన్ని గురించి రాయబడి ఉంది. It is written about worldly wisdom. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. లోక జ్ఞానం. Worldly wisdom. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఏమో మనుషుల జ్ఞానం. 1 Corinthians chapter 1 and verse 27, it is human wisdom. దెయ్యపు జ్ఞానాన్ని గురించి యాకోబు పత్రికలో రాయబడి ఉంది. And it is written in the epistle of James about evil wisdom. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమో దెయ్యపు జ్ఞానాన్ని గురించి రాయబడి ఉంది. In James chapter 3 and verse 15, it is written about evil wisdom. హల్లెలూయా. Hallelujah. దీనితో పాటు స్వయం జ్ఞానం కూడా ఉంది. And along with this, there is a self wisdom. హల్లెలూయా. Hallelujah. ఇదన్నీ బనర్జీ అని కింద వస్తాయి. And all this come under the Greek word banarji. అయితే ఆత్మీయ విశ్వం ఏంటి? Then what is spiritual wisdom? ఆత్మీయ విశ్వానికి సోఫియా అంటున్నారు. So for the spiritual wisdom, the word is Sophia. గ్రీక్ లో ఆత్మీయ విశ్వానికి సోఫియా అంటున్నారు. In the Greek, the spiritual wisdom is called Sophia. ఇది దేవుని జ్ఞానం. This is godly wisdom. దైవ జ్ఞానం. This is divine wisdom. వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం. This is a wisdom given as a gift. దేవనామానికి స్తోత్రం. All glory to God. మన యొక్క దైవిక స్వభావాన్ని బట్టి వచ్చే జ్ఞానం. This is a wisdom given to us according to divine nature. హల్లెలూయా. Hallelujah. అయితే ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు సొలొమోను అడుగగా ఇచ్చాడు. So God has given Solomon when he asked for spiritual wisdom. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 14:14లో మనం ఏం అడిగినను దేవుడు మనకి ఇస్తాడంట. So in John chapter 14 and verse 14, it is whatever we ask in his name he will give. దేవుడు నీకు ధారాళముగా ఇస్తాడు. God will give abundantly. ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. Whatever you ask in his name he will give. లూకా సువార్త 11:13లో మీరు పరిశుద్ధాత్మని అడిగితే ఎంతో నిశ్చయముగా దేవుడు తన ఆత్మను ఇస్తాడని రాయబడి ఉంది. In Luke chapter 11 and verse 13, it is written that when you ask for the Holy Spirit, God will give it certainly. హల్లెలూయా. Hallelujah. కీర్తన 2:8లో నన్ను అడుగుము జనాంగాన్ని నీకు స్వాస్యముగా ఇస్తాను అంటున్నా. And Psalm 2 and verse 8, God says, if you ask, I will give you the nations. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఇర్మియా గ్రంథం 33:3లో నాకు మొరపెడితే నేను గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను అంటున్నాడు. In Jeremiah 33 and verse 3, God says, call unto me, I will reveal the mysterious things. హల్లెలూయా. Hallelujah. కీర్తన 145:18లో నువ్వు నాకు మొరపెడితే కనుక
నేను నీకు దగ్గర అయిపోతాను అంటున్నాడు. In Psalm 145 and verse 18, God says, if you call unto me, I will draw closer to you. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ప్రార్థనలో మొదటి కోణం ఏదంటే మనం అడిగింది దేవుడు ఇస్తాడు. The first dimension in the prayer is that whatever you ask, God will give. హల్లెలూయా. Hallelujah. సొలొమోను దేవుని జ్ఞానాన్ని అడిగాడు. Solomon asked for divine godly wisdom. దేవుడు దాన్ని ధారాళముగా ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. And God came forward to give it exceedingly. ప్రార్థనలో రెండోది కోణం ఏంటంటే మనం అడగలేని వాటిని దేవుడు ఇస్తాడు. The second dimension in prayer is that whatever you don't ask for, God will give you. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. He says in 1 Kings chapter 3 and verse 11. నువ్వు ఐశ్వర్యాన్ని అడగక దీర్ఘాయుష్ని అడగక జ్ఞానాన్ని అడిగావు గనక 13వ వచనంలో అంటున్నాడు, 12వ వచనంలో నీవు అడిగిన జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానంటున్నాడు. God says, because you have not asked for riches and long life, and you have asked for wisdom, along with wisdom I am going to give you riches. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఇక్కడ చూడండి, అడగలేని వాటిని దేవుడు ఇస్తున్నాడు. See here, God is giving him what he has not asked for. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఎప్పుడైతే మన అడగని వాటిని దేవుడు ఇస్తున్నాడో ఆయన ప్రేమను వెళ్ళబోస్తున్నాడని అర్థం. Whenever God is giving what you have not asked for, that means God is showering his love upon you. ఎప్పుడైతే నువ్వు అడగలేని వాటిని దేవుడు నీకు దయచేస్తున్నాడో అప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకోవాలి. When God is giving you what you have not asked for, you have to comprehend that God is having a special love towards you. హల్లెలూయా. Hallelujah. నేను సువార్త చేయాలని మాత్రమే అడిగాను. I asked God only to share the gospel of God. కానీ 17 రకాల పరిచర్య దేవుడు ఇచ్చాడు. But God has given 15 different types of ministry. 17 రకాల పరిచర్య దేవుడు ఇచ్చాడు. God has given me 17 different types of ministry. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Sometimes I feel very amazed. నేను కేవలం ఒక సువార్తికుడిగా మిగిలిపోవాలనుకుంటే నన్ను అపోస్తలుడిగా ఎందుకు చేస్తాడు? When I want to really remain myself as an evangelist, why God has appointed me as an apostle? నేను అడగని అపోస్తలత్వాన్ని దేవుడు ఇచ్చాడు. So God has given me an apostleship which I have not asked for. నేను అడగని వరాలు ఇచ్చాడు. God has given me the gifts which I have not asked for. అనేక మంది శిష్యులుగా తయారు చేయడానికి కృప చూపించాడు. God has given him the grace to make many disciples. దేవనామానికి స్తోత్రం. All glory be to God. స్కూల్ ఆఫ్ డునామిస్ అని పేరిట 40 రోజులు 3 నెలల తరబిది పేరిట దగ్గర 8,000 మందికి పైపడిగా తరబిది పొంది ఉన్నారు. In the name of the school of Dunamis, for the 40 days, for so many years, we have trained 8,000 more people for the kingdom of God. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ నేను అడిగినవి. These are all the things which I have not asked for. తెలుగులో 20 పుస్తకాలు రాశాను. In Telugu I have written 20 books. హల్లెలూయా. Hallelujah. నేను పుస్తకాలు రాస్తాను అనుకోలేదు. I have never thought that I will write books. ఇన్ని పాటలు రాస్తానని నేను అనుకోలేదు. I have never thought I will write these many songs. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ అడుగని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. All these blessings which I have not asked for, God has given ఈ you. రోజు మీ జీవితంలో కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. In your life also today God is going to give you. నువ్వు అడుగని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. You're going to receive a blessing which you have not asked for. హల్లెలూయా. Hallelujah. ఊహించలేని దీవెనలు నీ జీవితాన్ని నింపబోతున్నాయి. Unexpected blessings are going to fill your life. మూడవదిగా Thirdly, ఊహకందని కార్యాన్ని ప్రభు చేస్తాడు. and God is going to do great things in your life beyond your expectation. హల్లెలూయా. Hallelujah. మనం ఊహించి ఉండము. We have never imagined it. హల్లెలూయా. కానీ దేవుడు మనకు ధారాళంగా దయచేస్తాడు. But God will give us abundantly. అది క్రీస్తు యేసులో ఉన్న ఆశీర్వాదాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. That tells us about the blessing that is in Christ. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 రాయబడి ఉంది. It is written in Epistle to Ephesians chapter 3 verses 20 and 21. మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా క్రియ చేసే దేవుడని రాయబడి ఉంది. It is written about God that who is able to do exceedingly abundantly about all that we asked
or think. ఏప్రిల్ నెలలో నువ్వు ఊహించలేని కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. In this month of April, God is going to do exceedingly the unexpected thing in your life. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబోతున్నాడు. God is going to open your spiritual eyes. నువ్వు గాని నీ కుటుంబం గాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. God is going to do such unexpected and a great blessing which you and your family might never have experienced. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని శుభవార్త వినబోతున్నావు. You are going to listen to a good news which you have never experienced. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. God is going to make your life as a great blessing. నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. He is going to prosper you. నాలుగవదిగా, Fourthly, దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈ అనుకూలమైన ప్రార్థన ద్వారా. through this favorable prayer, God will make you a blessing. In return, you will be a blessing to many. హల్లెలూయా. Hallelujah. ఇది ఎవరి ఆశీర్వాదం? Whose blessing is this? ఇది అబ్రహాం This ఆశీర్వాదం. is Abraham's blessing. ఆదికాండం 12:1-2లో రాయబడి ఉంది. It is written in Genesis chapter 12 and verse నిన్ను 2. ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. I will bless you and make a blessing to many. సొలొమోను అడుగని ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు సొలొమోను దీవించబడ్డాడు. When God has given the riches and the long life what he has not asked for, Solomon was blessed. సొలొమోను అడిగిన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు లోకమే సొలొమోను ద్వారా దీవించబడింది. But when Solomon asked for the wisdom and what God has blessed him accordingly, the people around him were blessed. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదం అవ్వాలి. Today you have to be blessed and you need to be a blessing to many. అదే దేవుని చిత్తమై ఉంది. That is the will of God. నువ్వు ఆశీర్వదించబడాలి, You have to be blessed అనేకులకు ఆశీర్వాదం అవ్వాలి. and you have to become a blessing to నీ many. దినాలు గడిచిపోతున్నాయి. All your days are passing by. ఈ భూమిలో ఉన్న దినాలు నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగాక. On the days you live, may you be a blessing to you and the people around you. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. This time I offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you and praise you, God. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. Bless each and every one, Lord. విశేషమైన కృప దయచండి ప్రభువా. Give them the abundant grace, Lord. సాతాను వాడి క్రియలని లయపరచండి. Destroy all the evil deeds and ప్రార్థనాత్మతో powers. నింపండి. Fill them with the prayer spirit. విజ్ఞాపనాత్మతో నింపండి. Fill them with the incessant దైవిక spirit. ప్రసన్నముతో నింపండి. Fill them with the divine presence. ఆశీర్వదించండి. Bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747 940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఈ
ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.